కాంగ్రెస్ పార్టీ పూర్తి సహకారం అందిస్తామని చెప్పేసి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రైట్, మనతో పాటు ప్రేమేందర్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ జోలకంటి గారు. ప్రేమేందర్ రెడ్డి గారు ఫోన్ లైన్లో ఉన్నారు, ఇంకా జూమ్లోకి రాలా. ప్రేమేందర్ రెడ్డి గారు, ఈ ఘటన దురదృష్టకరమైన ఘటన అందరినీ కలిసివేసింది. మరి ముఖ్యంగా అంటే గతంలో టెర్రరిస్టులు అనేక రకాలుగా దాడులు చేశారు, కానీ కొంత ఈసారి కొంత అడిగి మీ మతం ఏంటనో అడిగో మరొకటో అడిగి దాడి చేయటం అనేటువంటిది కొంత ఆందోళన కలిగించేదిగా కనపడుతుంది. సరే, టెర్రరిస్టులు అంటే రేపటి నుంచి అమర్నాథ్ యాత్ర కూడా ప్రారంభమయ్యే ముందు ఈ ఘటన జరగటం ఇది కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంది. టూరిజం అని కాదు కానీ భక్తుల మీద కూడా, అమర్నాథ్ యాత్రకు వెళ్ళే వాళ్ళ మీద కూడా ప్రభావం చూపించే అవకాశం తక్షణమే రిస్టోర్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సరే, నిఘా వర్గాలైనా లేకుంటే మేము రిపోర్ట్ ఇచ్చామంటే లేదు, భద్రతా బలగాల ఏమనుకున్నప్పటికీ కూడా పదే పదే ఇట్లాంటివి అడపాదడపన పదే పదే జరగటం అనేటువంటిది ఒక దురదృష్టకరమైనటువంటి అంశంగా కనపడుతుంది. ప్రేమేందర్ రెడ్డి గారు. పివి శ్రీనివాస్ గారు, మీ యొక్క ఆందోళనతో నేను కూడా ఏకీభవిస్తాను. ముందుగా మనం ఏదైతే మృతులందరి యొక్క కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ, చాలా దుర్ఘటనమైన ఒక సంఘటన ఇది, దుశ్చర్య. కానీ ఒక విషయం ఏమిటంటే, ఇప్పుడు ఈ రోజులో ఉన్న యొక్క పరిస్థితులలో ఇటువంటి టెర్రరిస్ట్ చర్యలు ఊరు పేరు లేకుండా ముసుగేసుకొని వచ్చి ఎక్కడ పడితే అక్కడ ఏదో రకంగా చేయడం అనేది అది ఎవరైనా చేయగలుగుతారు, పిరికి పందలే చేయగలుగుతారు అటువంటి సంఘటనలు. ఈ రోజున హఠాత్తుగా చేయడం, ఒక సంఘటన సృష్టించడం, దాని నుంచి ఏదో రకమైన యొక్క పబ్లిసిటీ స్టంట్ చేయడం అనేది జరుగుతూ వస్తున్నది ఈ దేశంలో ముఖ్యంగా. కాబట్టి దీని విషయంలో దేశం యావత్తు, దేశ ప్రజలందరూ కూడా దీనిపైన యాక్షన్ తీసుకోవాలనే దాంట్లో ఉన్నారు. అది చాలా మనం అందరం కలిసి ఉండడం అనేది ఇది భవిష్యత్తు మనందరికీ, మన దేశానికి మంచిది. కానీ కొన్ని పార్టీలు, కొన్ని వ్యక్తులు శవాల మీద పేలాలు ఎరుకునే విధంగా సన్నాయి నొక్కులు నొక్కడం అనేది ఇంటెలిజెన్స్ భద్రతా లోపం ఏదైనా ఉంటూ ఉండొచ్చు. కానీ జమ్మూ కాశ్మీర్ యొక్క నైసర్గిక స్వరూపాన్ని మనం ఒకసారి ఆలోచన చేయాలి. మన తెలంగాణ లాగానో ఆంధ్ర లాగానో ప్లేన్ ఏరియా కాదు. అక్కడ ఉన్న యొక్క కొండలు, ఆడున్న యొక్క అడవులు, ఈ పహల్గామ్ కానీ మిగతా అనేక చోట్ల పరిస్థితులు, బార్డర్ స్టేటు, మంచు, అక్కడ ఈ టైంలో కూడా ఎండాకాలంలో కూడా వర్షాలు కురవడం కానీ లేకపోతే నీళ్ళు రావడం, అనేక రకాలైన ప్రతికూల పరిస్థితుల్లో సైతం మన సైన్యం ఎంతో శ్రమకు, ఎంతో మరి నష్టాలను భరిస్తూ కూడా ఇవాళ దేశాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి సమయంలో 5 సంవత్సరాల నుంచి అక్కడ ఈ 370 ఆర్టికల్ తీసేసిన తర్వాత ఒక అద్భుతమైన యొక్క ప్రగతి, అక్కడ అభివృద్ధి జరగడం, అక్కడ ఉన్న యొక్క యువతకు ఉద్యోగాలు రావడం, కొన్ని వేల మందికి ఉద్యోగాలు రావడం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రవేశపెట్టిన రిజర్వేషన్స్ అమల్లోకి రావడం, అక్కడ టూరిస్టుల యొక్క సంఖ్య విపరీతంగా పెరగడం, కశ్మీర్ యొక్క పాపులేషన్ కంటే ఎక్కువ టూరిస్టులు ఇవాళ అక్కడికి పోయే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు టూరిస్టులు అనేటోళ్ళు బంద్ అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో అక్కడ పరిస్థితి మా చేయి దాటిపోతున్నది. రాబోయే రోజులలో మాకు ఇంకా అవకాశం లేదు ఇటువంటి తీవ్రవాద చర్యలు కానీ మిగతా దానికి పాల్పడే అవకాశం ఆలోచనతో, ముఖ్యంగా దీన్ని ఏ విధంగా చూడాలి మనం, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మాట్లాడిన కొద్ది రోజులకి ఈ సంఘటన జరిగిందంటే ఇది పాకిస్తాన్ నడిపిస్తున్న నాటకంగా ముందు చూసి మనం ఆ విధంగా చూడకుండా భద్రత, తర్వాత ఇంటెలిజెన్స్ వైఫల్యం. అరే, ఇంటెలిజెన్స్ వైఫల్యం అనేది ఇప్పుడు విశాలమైన యొక్క ప్రదేశాలలో ప్రేమేందర్ రెడ్డి గారు జనరల్గా ఏమంటారంటే, ప్రేమేందర్ రెడ్డి గారు జనరల్గా నేనేం కాదు, ఒక్క నిమిషం నేనేమంటున్నా అంటే, పాకిస్తాన్ ఆ పనిలో ఉంది కాబట్టి పాకిస్తాన్ని కాదు అనే మనం అంటున్నా. పాకిస్తాన్ ఆ పని చేస్తుంది కాబట్టి మరింత ఎక్కువ మనం జాగ్రత్తలు తీసుకోవాలి. సరే, వైఫల్యం అని నేను అనను, కానీ ఇంకా ఎక్కువ, ఎందుకంటే పాకిస్తాన్ వల్లే అవుతుందని అందరికీ తెలిసిన విషయమే. పాకిస్తాన్ టెర్రరిస్టులు పెంచి పోషిస్తుంది, మొన్నటిదాకా ఆఫ్ఘనిస్తాను నాశనం అయిపోయింది. ఇట్లా మనం దేశవ్యాప్తంగా మనం చూస్తే, ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఉన్నాయి. కానీ మనం ఏమంటారంటే, పాకిస్తాను ఆ టార్గెట్లో ఉంది కాబట్టి మనం ఎక్కువ జాగ్రత్తలు, అటు భద్రతా విభాగం కానీ ఇటు నిఘా విభాగం కానీ కోఆర్డినేషన్లో మీరు అన్నట్టుగా పనిచేసినా మీరు ఇందాక చెప్పారు నైసర్గిక స్వరూపం రీత్యా కావచ్చు, కొంత వర్షాలు లేదంటే మంచు కాలాన్ని బట్టి కూడా కొంత టెర్రరిస్టులు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని చొరబడుతుంటారు. ఇవన్నీ ఉంటాయి, లేవని
ఎప్పుడైనా ఉంటాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా ఉంటాయి, బీజేపీ ప్రభుత్వంలో ఉంటాయి, రేపొద్దున ఇంకో ప్రభుత్వంలో అయినా ఉంటాయి. సైనికుల పని సైనికులు చేస్తున్నారు, ఈ రాజకీయ పార్టీల పని రాజకీయ పార్టీలు చేస్తుంటారు. సైనికులు ఎప్పుడు ఏ ప్రభుత్వంలో ఉన్నా వాళ్ళ పాపం భద్రతా పరంగా వాళ్ళు చేయాల్సిన నిఘా వర్గాలు కానీ భద్రతా దళాలు కానీ వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటాయి. కాకపోతే ప్రభుత్వాల మానిటరింగ్ అనేది కొంత అవసరమవుతుంది అంతే. పక్క శ్రీనివాస్ గారు మీరు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తా. అయితే సిడబ్ల్యూసి మీటింగ్ పెట్టి ఒక్క మాట అయినా పాకిస్తాన్ గురించి, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మాట్లాడిన మాటల గురించి కానీ, ఆ ప్రభుత్వం చేస్తున్న వ్యవహారం గురించి కానీ మాట్లాడలేదు. మాట్లాడక పైగా లోపాలు ఎత్తి చూపేసే యొక్క ప్రయత్నం, లోపం ఉండొచ్చు, సరిదిద్దుకోవాలి, నేను అనేది కాదంటలేను. కానీ 5 సంవత్సరాలుగా అటువంటి యొక్క బార్డర్ స్టేట్ లో అంత ఉగ్రవాదం, రక్తపు ఏరులు బారిన యొక్క సందర్భము, గతంలో మొత్తం నిరంతరం కర్ఫ్యూ పెట్టే యొక్క చోట అంత మార్పు తీసుకొచ్చి ప్రయత్నం చేస్తూ ఉంటే, ఉగ్రవాదులు కావాలని దీన్ని విదేశీ పెద్దలు ఇక్కడ పర్యటనలో ఉన్నప్పుడు, మన ప్రధానమంత్రి ఒక ముస్లిం దేశంలో పర్యటనలో ఉన్నప్పుడు కావాలని చేసిన యొక్క దుశ్చర్య, ఆ కోణంలో ముందు మాట్లాడిన తర్వాత ఈ విషయంలో మాట్లాడితే తప్పక ప్రభుత్వం స్వీకరించవలసిందే, నేను కాదట్లేను. ప్రజల యొక్క ప్రాణాలు మళ్ళీ ఎలక్షన్లకు ముట్టి పెడతారు. ఎలక్షన్లు ఏమిటి, అందుకోసమే ఎలక్షన్లు ఇట్లా 2-3 నెలలు ఒకసారి ఎలక్షన్స్ వస్తే ఇట్లా వస్తాయి కాబట్టి, 1 నేషన్ 1 ఎలక్షన్ ఒక్కసారి ఎలక్షన్ జరిగితే ఇవన్నీ కూడా ఉండయి. ఇవాళ ప్రతిదానికి ఎలక్షన్ తో ముట్టి పెట్టే ఒక ప్రయత్నం చేయడం, ఈ రోజు జరిగిన సంఘటన చాలా హృదయ విదారకమైన సంఘటన. దీనిపైన ముందు గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మనం పక్కన ఉన్నాం, మనం ఆ థాయిలాండ్ పోయో లేకపోతే శ్రీలంక పోయో మన దేశానికి సంబంధించిన వాళ్ళని పోయో ఎవరన్నా చంపుతాంలా, ఏమిటి చంపడం ఏంటి? శ్రీలంకలో కూడా శ్రీలంక కూడా ఇటీవల కాలంలో ప్రేమేంద్ర రెడ్డి గారు, శ్రీలంక కూడా ఇటీవల కాలంలో బాగా టూరిజం డెవలప్ అయినటువంటి నేపథ్యంలో ఒకసారి అక్కడ చర్చిలోనే అక్కడ బాంబు పేలటంతో చాలా మంది చనిపోవడంతో అప్పుడు కూడా అక్కడ కొంత బ్రేక్ వచ్చింది. అక్కడ కూడా శ్రీలంక ఏమంటున్నా, మనం టూరిస్టులు టూరిజం ప్లాన్స్ ఎంచుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. దేశానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా పోయి పక్క దేశంలో ఇటువంటి వ్యవహారం ఇవాళ పాకిస్తాన్ ఆ విధంగా చేసినప్పుడు ముందు ఆ పాకిస్తాన్ యొక్క కంట్రీని కంట్రోల్ చేయవలసిన అవసరం ఉన్నది. వాళ్ళ లేకపోతే ఇటువంటి సంఘటనలు జరగాయి. పార్టీలలో మనకు భేదాలు ఉన్నా దాన్ని పక్కకు పెట్టి మనం ఈ అంశం పైన ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. వస్తా మళ్ళీ మీ దగ్గరికి వస్తా. జోలకంటి గారు, అట్లాగే పుల్లారావు గారు కూడా జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ పుల్లారావు గారు, జోలకంటి గారు. అంటే సరే, ఇప్పుడు ఎంత రాజకీయాలు వద్దనుకున్నా భారతదేశంలోకి వచ్చినట్టుగా ఏమైందంటే మళ్ళీ దాన్ని పొలిటికల్గానే అంటారు. రాజకీయ అవతల వాళ్ళు రాజకీయం చేస్తున్నారు అంటున్నారు. అటు చరణ్ అటు ప్రేమేంద్ర రెడ్డి గారు, ఎవరు అందరూ మళ్ళీ రాజకీయమే. దాన్ని కాంగ్రెస్ని బ్లేమ్ చేద్దామని వాళ్ళు, బీజేపీని చేద్దామని వీళ్ళు. సరే, నేనేమంటానంటే నిఘా వర్గాల్లో అయినా ఇంకోటైనా వాళ్ళకి కొంత ఫ్రీడము, లేకుంటే వాళ్ళకు